అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 129 పదార్థాల గుణదోషాలు ఔషధ సేవనంలో అనుపాన మహత్వం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పదార్థాల గుణదోషాలు ఔషధ సేవనంలో అనుపాన మహత్వం. ఓయి సుశ్రుత, పదార్థాలలో ఏవి మంచివో అనే జ్ఞానం చికిత్సకునికి మిక్కిలి అవసరం. ఎడ్డంటి సాలి బియ్యం వాత, కఫ, పిత్త దోషాలు మూడింటినీ నశింపజేయగలదు. దాహాన్ని, కడుపులోని కొవ్వుని కూడా తొలగించగలదు. మహాసాలి జీర్ణానికి గొప్ప దోహదకరం. కలమ అనగా ఎక్కువ నీటితో కలిపిన కలమ బియ్యం, కఫ, విత్తాలను అదుపు చేస్తుంది. దౌరషష్టిక 3 దోషాలను, బరువును తగ్గిస్తుంది. శ్యామాకమనే ఔషధి మంచి వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్త దోషాలను చెదరగొడుతుంది. ప్రియంగు, నీవార, కొరదూస ధాన్యాలు కూడా అంతే. యవ, బార్లీ తరచుగా వాడితే వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్తాలను బాగుచేస్తుంది. గోధుమ జీర్ణకారి. ముద్ద, పెసరపప్పు ధాన్యం. కఫ, పిత్త, రక్తాలలో అనవసర భారాన్ని తగ్గిస్తుంది. మాసబలాన్నిస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తూ కఫ, పిత్తాలను అదుపు చేస్తుంది. రాజమాన జీర్ణకారి కాదు. అది దేహంలో అదనంగా ఉన్న కఫ, పిత్తాలను చెదరగొట్టి వాయువు వల్ల తేడా రాకుండా కాపాడుతుంది. కులత్తము కఫం వాయువులను చెదరగొట్టి పడిసం, వెక్కిళ్లు, క్లీహ వ్యాకోచంలను తొలగిస్తుంది. రక్తపిత్తం వల్ల వచ్చే జ్వరాన్ని మకుష్టకమనే మందు తగ్గిస్తుంది. చణక పప్పు వాయువునుత్పత్తి చేసి కఫ, పిత్తాలను చెదరగొడుతుంది. కాని దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి. పెసలు, కలాయము కఫ, పిత్తాలను అదుపు చేస్తాయి. వాయువును పుట్టిస్తాయి. ఆడకి ఇదే పనిని చేస్తూ వీర్యవృద్ధిని కల్పిస్తుంది. అతని పిత్తానుత్పత్తి చేస్తుంది. సిద్ధార్థ ధాన్యం కఫాన్ని, వాతాన్ని చెదరగొడుతుంది. నువ్వులు బలాన్నిస్తాయి గాని వేడిని పుట్టించి పిత్తాన్ని పెంచుతాయి. తక్కువగా వాడాలి. చిత్రక, ఇంగుది, నారిక, పిప్పలి, తేనె, శిఘ్రచవ్య, చరణ, నిర్గుంది, తర్కారి, కాసమర్దక, బిల్వాలు, కఫ, పిత్త దోషాలను నశింపచేస్తాయి. క్రిములను సంహరిస్తాయి. శరీరాన్ని తేలికగా చేసి ఆకలిని పెంచుతాయి. వర్షభూ, మార్కరలు వాత, కఫ దోషాలను నశింపజేసి తజ్జనిత రోగాలన్నిటినీ తొలగిస్తాయి. ఎరండ చేదుగా ఉంటుంది. కాని కాకమాచితో కలసి త్రిదోషాలను, చంగేరి కఫ, వాతాలను, వర్షభూ, మార్కరలు వాత, కఫాలను అదుపులో పెడతాయి. ఆవాలు అన్ని దోషాలను సృష్టిస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కౌసుంభ, రాజిక, నాడి చలలో చివరి 2 మంచివి. కౌసుంభ ఆవాల వంటిదే. కలువాకు అన్ని దోషాలను పోగొడుతుంది. త్రిపుట అతి వాయుజనకం. అన్ని దోషాలను నశింపజేస్తుంది. వాస్తుక రుచిగానూ ఉంటుంది. త్రిదోషాలను తొలగిస్తుంది. చుచు అనే శాకం తీయగా ఉంటుంది. చలవ చేస్తుంది. తోటకూర విషనాశకం. ఆకుకూరలన్నింటిలోనూ ఆ గుణముంటుంది. ముల్లంగి ఆమ దోషాన్ని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని రక్షిస్తుంది. నిప్పులపై వండబడిన ముల్లంగి కూర అన్ని దోషాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. పైగా హృదయానికి, కంఠానికి మంచిది. దోస, వంగ, పరవల, దొండ వంటి ఒక పాదు కాకర కూరలు సవ్యంగా వండితే కుష్టు, మేహం, జ్వరం, శ్వాస, దగ్గు, పిత్తదోషం, కఫదోషం నశిస్తాయి. గుమ్మడి సర్వదోష వినాశకం, వస్తి శోధకం. కీరాదోస, ఉర్వారుకం దోసలాంటిదే, మాత్రం పిత్తదోషాన్ని తగ్గిస్తాయి కాని వాత, కఫ ప్రకోపాలకు దోహదపడతాయి. నిమ్మ, సొరలను ఏ రూపంలో సేవించినా కఫ, వాత దోషాలు తగ్గుతాయి. దానిమ్మ వాత దోషనాశకం. నారింజ దోష నివారకమే గాని బరువు చేస్తుంది. కేసర, మాతులుంగాలు కఫ, వాత వినాశకాలు. జఠరాగ్ని ప్రదీపకరాలు. చిక్కుడు వాత పిత్తాలపై పనిచేస్తుంది. పైగా శరీరానికి నున్నతని,
శరీరాంతర్గత అధికోష్టాన్ని హరించి ఆరోగ్యకరమైన వాయువును పెంచుతుంది. ఉసిరిక మంచి రుచిని, మాధుర్యాన్ని, బలవర్ధక ఆమ్ల రసాన్ని కలిగి ఉండి శరీర కాంతిని పెంచుతుంది. హరితకికి పుణ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది. దానిని సేవించిన వారికి అజీర్ణ సమస్య రాదు. కఫవాత దోషాలు దూరంగా పారిపోతాయి. బహేడా కూడా అలాంటిదే. ఇది పిత్త దోషాన్ని కూడా హరించగలదు. చింతపండు వాతాన్ని, కఫాన్ని అదుపు చేసి ఆమ్ల రసాన్ని కురిపిస్తుంది. లకచం రుచిగా ఉంటుంది, కాని దోషాలనుత్పత్తి చేస్తుంది. బకుల, పొగడ, కఫవాత వినాశకం. జామ సర్వరోగ నివారిణి అయినా ముఖ్యంగా గుల్మ, వాత, కఫ, శ్వాస, కాస రోగనాశకం. కపిత్తం గ్రాహ్యాది జాతిలోని సర్వరోగాలను నయం చేస్తుంది. వేడి చేస్తే విషహారిణి కూడా అవుతుంది. వండిన మామిడి మాంసాన్ని, వీర్యాన్ని, రంగుని, శక్తిని వృద్ధి పొందుతుంది. కాని వాత రోగాన్నుత్పత్తి చేస్తుంది. నేరేడు త్రిదోష వినాశకమే గాని విరోచనం కానివ్వదు. తిందుకం కఫవాతాల్ని, రేగువాత పిత్తాలను హరిస్తాయి. ప్రియాలం వాత జన్య దోషాన్ని పోగొడుతుంది. రాజాదనం, అరటి, పనస, కొబ్బరి స్వాదయుక్తాలు ఒంటి నునుపుని, కాంతిని, బరువుని పెంచుతాయి. వీర్యాన్ని, మాంసాన్ని కూడా వృద్ధి చేస్తాయి. ద్రాక్ష, మధుక, ఖర్జూర, కుంకుమలు వాత రక్త దోషాలపై విజయం సాధించే శక్తిని కలిగి ఉంటాయి. పిప్పలిని వండుకుని తింటే శ్వాస, పిత్తాలు బాగుపడతాయి. ఆర్ధకం, అల్లం, రోచకం, పుష్టికారకం, అగ్నిదీపకం. అంతేకాక అల్లము కఫాన్ని, వాతాన్ని కూడా కాపాడుతుంది. సొంటి, పిప్పలి, నల్లమిరపలను కలిపి స్వీకరిస్తే కఫవాత దోషాలు నశిస్తాయి. ఎర్రమిరపకాయలు శరీరానికి పుష్టినివ్వలేవని శాస్త్రం చెబుతోంది. ఇంగువ గుల్మాన్ని, శూలను, మలావరోధాన్ని దూరం చేసే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వాతాన్ని, కఫాన్ని కూడా దోషం లేకుండా సరిచేస్తుంది. యమాని, ధనియా, అజాఘృతాలు వాత, కఫజ దోషాలను దూరం చేస్తాయి. సైంధవలవణం కనులలో కాంతిని, శరీర పుష్టిని ద్విగుణీకృతం చేస్తూ త్రిదోషాలను తగ్గిస్తుంది. నల్లొప్పు, సౌవర్చలం, వాతపు అడ్డంకులను తొలగిస్తుంది. వేడిని, గుండె నొప్పిని తగ్గిస్తుంది. విడంగం అనే మందు వేడిని, దాని తీవ్రత వల్ల కలిగే అన్ని బాధలను, శూలని, వాత దోషాన్ని నివారించగలదు. రోమకలవణం హృదయ రోగాన్ని, పాండు జబ్బుని, గొంతు బాధలను రూపుమాపుతుంది. యవక్షారం అగ్నిదీపకం. సర్జిక్షారం లవణాలను పెంచుతుంది. ఆకలిని కలిగిస్తుంది. కురుపులు చితికేలా చేస్తుంది. నాభాసం, వాన నీటి మందు, సర్వదోషాలను, సర్వవిషాలను హరిస్తుంది. శరీరాన్ని, గుండెని తేలికపరుస్తుంది. నదీయం అనగా జీవనది నీరు, నాదేయం అని కూడా అంటారు. మంచి వాయువునుత్పత్తి చేస్తుంది. వాపి, గుండము, నీరు వాయువును, కఫాన్ని అదుపులో ఉంచుతుంది. తటాకోదకం వాయువునుత్పత్తి చేస్తుంది. నేరరం, సెలయేటి నీరు, శరీరాన్ని తేలికపడచి, మెదడుకు పదును పెట్టి, మెరుపును ముఖంలోకి తెస్తూ పిత్తాన్ని అదుపు చేస్తుంది. పగలు సూర్యకిరణాలు, రాత్రి చంద్రకిరణాలు తగిలే నీరు వాన నీటివలే, ఆకాశజలం వలె ఆరోగ్యకరం. వేడి, వెచ్చని నీరు, చేయబడిన నీరు జ్వరాన్ని, గొంతు బాధల్ని, ఒళ్ళు బరువులను వాత, కఫ దోషాలను పోగొడుతుంది. ఆవు పాలు వాయు, పిత్తాలను చెదరగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శక్తిని, బరువును పెంచుతాయి. గేదె పాలు మరింత శక్తివంతములే కాని జఠరాగ్నికి స్వల్పంగా అడ్డంకులనేర్పరుస్తాయి. మేకపాలు రక్త విరోచనాలను, ఆయాసాన్ని, పడిశాన్ని, అధిక కఫాన్ని అరికడతాయి. రక్తపిత్తానికి, కంటిచూపుకి చనుబాలు మంచివి. పెరుగు జీర్ణానికి మంచిది. త్రిదోషాలను మందగింపజేస్తుంది. బాగా చిలకబడిన పుల్ల మజ్జిగ త్రిదోషాలను తొలగించి అన్ని నాళాలను శుద్ధి చేస్తుంది. అప్పుడే తీసిన వెన్న, తాజా మజ్జిగ త్రిదోషాలను తొలగిస్తాయి. వాంతులను, విరోచనాలను, అతిసారను అరికడతాయి. అయితే పులిసిపోయిన పాల పదార్థాలు ఒంటికి మంచివి కావు.
పుల్ల మజ్జిగ అల్ప పరిమాణంలో అనుపానంగా ఎక్కడో పనికి రావడం ఉంది. వెన్న, మజ్జిగ మొలలను, వేడి కురుపులను, పచ్చకామెర్లను పోగొడతాయి. నెయ్యి కూడా ఒక హద్దులోపల ఒంటికి మంచిదే. అన్నం అరగడానికి, త్రిదోషాలు సోకకుండా ఉండడానికి దోహదం చేస్తుంది. ఆవు నెయ్యైతే మేధకు మెరుగులు దిద్ది కన్నులలోకి కొత్త వెలుగులను కూడా తెచ్చిపెట్టగలదు. త్రిదోషాలకు తగిన మందులు ఎన్ని వేసినా ఆవు నెయ్యిని ఏదో ఒక మోతాదులో తగిలిస్తే గాని పోవు. ఔషధయుక్తమై భావన, శుద్ధి చేయబడిన నెయ్యి జ్ఞాపక శక్తిని కాపాడుతుంది. మెదడుకు సంబంధించిన అతి పలవరింతల వంటి అన్ని వ్యాధులను కుదురుస్తుంది. మేకపాల నుండి తీసిన నేతికి కూడా ఈ ఔషధీయ గుణాలన్నీ ఉంటాయి. మేక మూత్రం కఫ, వాయు దోషాలను పోగొట్టు శక్తిని, క్రీములను కాల్చి వేసే శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని విషాలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది. వైద్య శాస్త్రోక్తంగా తీయబడిన నువ్వుల నూనె గొప్ప ఆరోగ్యకారి. పచ్చకామెర్లు, జారుడు జబ్బు, గజ్జెలోనగు చర్మ వ్యాధులు, పేగు కురుపు, మూల వ్యాధి, క్లీహ వ్యాకోచం, చక్కెర వ్యాధి అను బాధలన్నీ దీనివల్ల సమసిపోతాయి. ఆవ నూనెను కామెర్లకు, కొవ్వు వల్ల, వాత, కఫ ప్రకోపాల వల్ల వచ్చే రుగ్మతలకు వాడితే అవి తగ్గుతాయి. అలసి, అవిసె విత్తనాల నుండి ఒక పద్ధతిలో తీయబడిన నూనె త్రిదోష ప్రకోపాలకు మంచిదే కాని కళ్ళు పాడవుతాయి. కఫ, పిత్త దోషాలకు అక్ష నూనెను వాడవచ్చు. అది కేశాలను బలపరుస్తుంది. చర్మాన్ని, రక్తనాళాలను మృదువుగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో తేనెకున్న స్థానం విశిష్టమైనది. త్రిదోషాలను శాంతింపచేసి ప్రాణవాయువును పెంచే శక్తి దీనికున్నది. వెక్కుళ్ళు, పడిసం, క్రిములు, వాంతులు, మూత్రదోషాలు, విషం మున్నగు రోగాలను ఇది తగ్గించగలదు. అనుపానంగా కూడా ఆయుర్వేదంలో తేనెకు అగ్రస్థానమియబడింది. చెరకు రక్తపిత్తానికి మంచి మందు. బెల్లం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అది కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాయు, పిత్తరోగాలను తగ్గిస్తుంది. ముతక పంచదార రక్తపిత్తాన్ని నీతితో కలిపి ముందుగా వాడితే చెదరగొడుతుంది. జీర్ణానికి కూడా దోహదం చేస్తుంది. పాత బెల్లం అన్ని విధాల మంచినే చేస్తుంది. బెల్లపు సారాయి పిత్త దోషాలను పెంచుతుంది కాని వాత, కఫ దోషాలను తగ్గిస్తుంది. సౌవీరజ పానీయాలు చురుకుదనాన్ని కలిగించినా రక్తపిత్తాన్ని కలిగిస్తాయి. మండాయను పేరుగల వేచిన బియ్యంతో చేయబడిన అంబలి ఆకలిని, అరుగుదలను, బలాన్ని కూడా సంపూర్ణంగా పెంచుతుంది. పేయం, కొన్ని ధాన్యాలు, మందులు కలిపి నీరు బాగా పోసి చేసిన జావా పాడైన వాతాన్ని బాగుచేస్తుంది. శరీరాన్ని తేలికపడచి మూత్ర వ్యవస్థను పదిలపరుస్తుంది. దానిని మజ్జిగ, దాడిమ వ్యోస, బెల్లం, తేనె, రావిలతో తగు పాళ్లలో కలిపి లేహ్యంగా చేసి తీసుకుంటే దగ్గు, గొంతువాపు మున్నగు కంఠ వ్యాధులు అతిసార తగ్గిపోతాయి. చారు, రసం సహజంగానే చింతపండు, నీరుల మిశ్రమం కావడం వల్ల గొంతు నుండి చివరిదాకా గల వ్యవస్థను స్వస్థపరుస్తుంది. గుండ్రటి ఉల్లి, ముల్లంగి, పండ్ల ముక్కలతో నేతితోగాని నూనెతోగాని తయారుచేసిన రసం ఉత్సాహాన్ని, బలాన్ని పుంజుకునేలా చేస్తుంది. దీనిని గోరు వెచ్చగా నున్నప్పుడే త్రాగడం మంచిది. దాడిమ, ఉసిరికలతో తయారుచేసిన యూష, ఉప్పులేని రసం జఠరాగ్నిని ప్రజ్వరిల్ల చేసి వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. ముల్లంగి యూష, ఉప్పులేని రసం దగ్గుని, శ్వాసకోశంలోని ఇబ్బందులని, జలుబుని, కఫాన్ని అదుపులోకి తెస్తుంది. యవ, కొల, కులతములతో వండిన యూష వాయువును పెంచి గొంతును బాగుచేస్తుంది. ముద్గతో, ఉసిరికతో ఉడికించిన యూష కఫ, పిత్త దోషాలను నశింపజేస్తుంది. వేడి మందకాలు, అంబళ్ళు చలవ చేస్తాయి. పెరుగు, బెల్లం కలిపి తింటే వాతవృద్ధి, శష్కులి, జిలేబీ ని నేతిలో వేయించుకు తింటే జఠరాగ్ని బాగా జ్వలించడం, సత్తుపిండిని దేనితో కలిపి వండుకు తిన్నా మంచి వాయువుల పెరుగుదల లభిస్తాయి. ఏది తిన్నా నీరు తాగడం మానకూడదు. అది దాహాన్ని తీర్చడమే కాక జీర్ణకోశం అలసిపోకుండా కాపాడగలదు. అధ్యాయం 169. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 129. పదార్థాల గుణదోషాలు,
ఔషధ సేవనంలో అనుపాన మహత్వం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.